వెల్కమ్ టు క్లౌడ్స్ అండ్ కోడ్స్ టెక్నాలజీస్ కెరీర్ ఛానల్. ఈరోజు మన నోటిఫికేషన్ వచ్చి ఎంబీఏ స్టూడెంట్స్ కోసం. ఎవరైతే 2023 ఎంబీఏ కంప్లీట్ చేశారో వాళ్ళు ఒక మంచి రైట్ ఆపర్చునిటీస్ కోసం కనుక వెయిట్ చేస్తూ ఉంటే మీకోసమే ఈ కంప్లీట్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే జిందాల్ స్టీల్ అండ్ పవర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంఎన్సీ ఈరోజు మీకు నోటిఫికేషన్ అనేది ఇచ్చింది. అది వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్స్ కోసం. సో ఆ పొజిషన్స్ ఏంటి, మీ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ వాళ్ళు ఇచ్చిన ఫామ్ ఏదైతే ఉందో మైక్రోసాఫ్ట్ ఫామ్ కానీ గూగుల్ ఫామ్ కానీ ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్వరగా వెళ్ళిపోదామా వీడియోలోకి. థ్యాంక్ యూ గైస్ చూడండి, కంప్లీట్ నేను ఆ ఫామ్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జేఎస్పీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2023 బ్యాచ్. మీ రోల్ వచ్చి మేనేజ్మెంట్ ట్రైనింగ్, లొకేషన్ వచ్చి పాన్ ఇండియా, అంటే ఇండియాలో ఎక్కడైనా సరే ప్లేస్ అవ్వచ్చు. ఓకే, బ్యాచ్ ఎంబీఏ ఎవరైతే 2023లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకే, లాస్ట్ డే టు అప్లై ఈ నెల అంటే జనవరి 10th 2024 లోపు మీరు అప్లై చేసుకోవాలి. అండ్ జాయినింగ్ డేట్ ఏదైతే ఉందో మీరు ఇమ్మీడియట్ జాయినీస్ అయి ఉండాలి. దెర్ ఇస్ నో నోటీస్ పీరియడ్. ఓకే, candidate pursuing their MBA in the following domains are eligible for the selection process. Guys, వీళ్ళు వినండి, వీళ్ళు పర్సూయింగ్ అని ఇచ్చారు, బట్ ఇట్ ఈస్ అ ప్రింటెడ్ మిస్టేక్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ డ్రైవ్ ఎంబీఏ 2023 పాస్ అయిన వారి క్యాండిడేట్స్కి. ఓకేనా, సో మీరు ఖచ్చితంగా పాస్ అయిన వాళ్ళు మాత్రమే, మీ దగ్గర ఆల్రెడీ సర్టిఫికెట్స్ అన్నీ లైక్ పీసీ కానీ ఓడీ కానీ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఈ పొజిషన్కి. ఓకే, లైక్ మీరు ఎంబీఏలో వాడిచ్చిన పొజిషన్స్ చెప్తాను చూడండి. మీరు ఏ డొమైన్స్ మీద ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలంటే, 1 మార్కెటింగ్, 2 ఆపరేషన్స్, 3 సప్లై చైన్ అండ్ మేనేజ్మెంట్, 4 హ్యూమన్ రిసోర్స్, అండ్ 5th వచ్చి బిజినెస్ అనలిటిక్స్ మీద మీరు ఎంబీఏ అన్నది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మినిమం 60% CGPA మీ 10thలోను, ఇంటర్మీడియట్లోను, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీలోను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంబీఏలోను కూడా. టోటల్ ఈ 4 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 60% మీకు పర్సంటేజ్ అన్నది అయితే ఉండాలి. ఓకే, అండ్ ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే యాక్టివ్ బ్యాక్లాగ్స్ అన్నది ఏది ఉండడానికి వీల్లేదు. మీరు డ్యూరింగ్ ఈ క్యాంపస్ డ్రైవ్ అటెండ్ అయ్యే టైంకి అంటే జనవరి 10th లోపు ఒక్క బ్యాక్లాగ్ కూడా ఉండడానికి వీల్లేదు. ఓకే, అండ్ షుడ్ నాట్ మోర్ దాన్ 1 year గ్యాప్ బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ అకాడమిక్ కోర్సెస్. అంటే 10thకి ఇంటర్మీడియట్కి మధ్య 1 year కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉండకూడదు. అండ్ ఇంటర్మీడియట్కి డిగ్రీకి మధ్య 1 year గ్యాప్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అండ్ డిగ్రీకి పీజీకి మధ్య 1 year గ్యాప్ కన్నా ఎక్కువ ఉండకూడదు. గాయస్, నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీకు కనుక గ్యాప్ ఉంది, కెరియర్ గ్యాప్ ఉంది, 10thకి ఇంటర్మీడియట్ అలా ప్రతి ఎడ్యుకేషన్కి మనకి మధ్య గ్యాప్ ఉందంటే దయచేసి అప్లై చేసుకోవద్దు. ఎందుకంటే నేను 2 days బ్యాక్ ఒక TCS వీడియో చేశాను. అందులో 1 year గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ వెళ్తే హ్యూజ్ క్రౌడ్ వాకింగ్ డ్రైవ్కి అటెండ్ అవ్వడం వల్ల 1 year గ్యాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే యాక్సెప్ట్ చేయలేదు. బట్ హౌవర్ వీళ్ళు ఇక్కడ చెప్పారు యాక్సెప్టెన్స్ అని. మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ ఎలిజిబిలిటీ అయితే యువర్ గుడ్ లక్, లేదనుకుంటే లైట్ తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియోలో చెప్తున్నాను కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు చిన్న మైనర్స్ని వాళ్ళు పెద్దగా చూపించి రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే కెరియర్ గ్యాప్ లేదో, లైక్ 10th 2000లో కంప్లీట్ అయింది, ఇంటర్మీడియట్ 2002లో కంప్లీట్ అయింది, డిగ్రీ 2005లో కంప్లీట్ అయింది, అండ్ పీజీ 2007లో కంప్లీట్ అయింది, అలా ఎవరైతే చక్కగా రెగ్యులర్ బేస్ మీద కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. మీకు వీడికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఒక కేస్ స్టడీ ఇచ్చారు. ఏంటంటే మీ ఇంటర్మీడియట్ 2012లో అయింది, కానీ మీ మీరు గ్రాడ్యుయేషన్ జాయిన్ అయింది 2014లో, అంటే 2 years గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు, అసలు వీళ్ళే షార్ట్ లిస్ట్ చేయనని చెప్పేస్తున్నారు. సో నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే రెగ్యులర్గా డిగ్రీ కంప్లీట్ చేశారో, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓకే, చూడండి, సెలక్షన్ ప్రాసెస్కి వెళ్దాము. ఇంటర్వ్యూ రౌండ్ 1 ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నది ఉంటుంది, యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ మీద. సెకండ్ రౌండ్ ఇది కూడా ఆన్లైన్ సైకోమెట్రిక్ అండ్ బిహేవియరల్ టెస్ట్. ఓకే, థర్డ్ ఇంటర్వ్యూ రౌండ్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, అది కూడా ఇఫ్ నెసరీ ఎందుకు మెన్షన్ చేశారంటే, ఒకవేళ వాళ్ళకున్న పొజిషన్స్కి హ్యూజ్ క్రౌడ్ కనుక ఉంటే ఫిల్టర్ చేయడానికి గ్రూప్ డిస్కషన్ అన్నది పెడతారనమాట. ఓకే, అండ్ 4th రౌండ్ ఆన్లైన్ టెక్నికల్
డొమైన్ ఇంటర్వ్యూ అంటే మనం ప్యానల్ ఇంటర్వ్యూ విత్ హెచ్ఆర్, అంటే మనం టెక్నికల్ ఇంటర్వ్యూ అంటే ప్రైమరీ ఇంటర్వ్యూ అయింది, సెకండరీ ఇంటర్వ్యూ అయింది, గ్రూప్ డిస్కషన్ కూడా పాస్ అయ్యాను, ఇంకా టెక్నికల్ ఇంటర్వ్యూ ఒకటే ఉందనుకుంటాం కదా. సో టెక్నికల్ ఇంటర్వ్యూ మీ డొమైన్స్ని బట్టి, మీరు హెచ్ఆర్ అనుకోండి హెచ్ఆర్ రిలేటెడ్ ఉంటుంది, లైక్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ రిలేటెడ్ ఉంటుంది, ఆపరేషన్స్ అయితే ఆపరేషన్స్ మీద ఉంటుంది. సో అలా అనమాట. ఓకే. అండ్ ద ఫైనల్ రౌండ్ అంటే 5th రౌండ్ అనమాట, ఇంటరాక్షన్ విత్ సిహెచ్ఆర్ అంటే హెచ్ఆర్ రౌండ్. మీ ప్యాకేజెస్ ఏంటి, మీరు ఇక్కడ చేసే జాబ్ ఏంటి, ఇది రెగ్యులరా లేదా కాంట్రాక్చువల్లా, ఎన్ని రోజులు ఉంటుంది, మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద మీరు చేయాల్సిన వర్క్ ఏంటి, ఓకే, మీకు ఏమైనా ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందా, అకామిడేషన్ ఎవరైనా ఇస్తారా, మీ ప్యాకేజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ దట్ హెచ్ఆర్ రౌండ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే. అండ్ see guys, written test shall be conducted online in an AI enabled ప్రిపేర్డ్ ఎన్విరాన్మెంట్. అంటే మీకు ఏం కావాలంటే ఇది ఏఐ ఎనేబుల్డ్ మీద మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు కావాల్సింది ఏంటంటే మీకు ల్యాప్టాప్కి వెబ్ క్యామ్ ఉండాలి, ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, లైక్ అంటే వైఫై కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే. స్టూడెంట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ ద ప్రాసెస్ షుడ్ నాట్ రీఅప్లై ఫర్ దిస్ పొజిషన్. ఎవరైనా సరే రీసెంట్గా ఒకవేళ మీరు అప్లై చేసుకుని ఉంటే ఆల్రెడీ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో కనుక ఏదైనా ప్రిలిమినరీ రౌండ్లో కానీ సెకండ్ రౌండ్లో కానీ మీరు ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి రిజెక్ట్ అయి ఉంటే, సో గైస్ మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు. అండ్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు అబౌట్ జిందాల్ స్టీల్ అండ్ పవర్, వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి. సో వీళ్ళు స్టీల్, పవర్, మైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో లీడింగ్ కంపెనీ, ఇది ఎంఎన్సీ కంపెనీ యాజ్ యూ నో వెరీ వెల్. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు అండ్ వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఇచ్చారు. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, యూ కెన్ గో త్రూ దిస్ వెబ్సైట్స్ అండ్ లింక్స్ని ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఓకేనా. మీరు ఏదైతే ఇప్పుడు నేను చూపించే రిజిస్ట్రేషన్ ఫామ్ని మీకు చూపిస్తున్నానో, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్కి మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉండాలి. మీరు ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. నౌ వీఆర్ గోయింగ్ టు ద ప్రాసెస్. మీకు ఈ ఫామ్ మీద క్లిక్ చేయడంగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఈమెయిల్, ఇప్పుడు చూడండి మాకు hr.cloudsandcodes@gmail.com ఎలా చూపిస్తుందో, మీరు అలా ఈ ఫామ్ మీద క్లిక్ చేయడంగానే మీ పర్సనల్ లైక్ pnagarajesh@gmail.com చూపించవచ్చు. ఓకే. దాని మీద మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోండి. ఓకే. ఇక్కడ తర్వాత ఫస్ట్ మీ నేమ్ ఎంటర్ చేయండి బాస్, ఆధార్లో కానీ మీ సర్టిఫికెట్లో కానీ ఎలా ఉందో అలాగే యాజ్ యూజువల్గా ఎంటర్ చేయండి, క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, పైన మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో అదే. ఓకే. అండ్ ఫోన్ నెంబర్, యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఇవ్వండి. వాట్సాప్ కాల్స్కి మనం ఒక నెంబర్ యూస్ చేస్తాము, జనరల్గా ఒక నెంబర్ యూస్ చేస్తాము. సో నార్మల్గా మీకు రెగ్యులర్గా యూస్ చేసే నెంబరు అది మాత్రమే పర్ఫెక్ట్ నెంబర్ ఇవ్వండి, అది కూడా నెట్వర్క్ ఏరియాలో ఉన్నట్టు. ఓకే. హైట్ ఇన్ సెంటీమీటర్స్, మీ హైట్ ఎంత, వెయిట్ ఇన్ కేజెస్, మీ వెయిట్ ఎంతో యాక్యురేట్గా కాకపోయినా అటో ఇటో అంచనా వేసుకొని అయితే పర్ఫెక్ట్గా ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ యువర్ సర్టిఫికేట్స్. ఓకే. 10% ఎంత వచ్చిందో ఇవ్వండి, బికాజ్ వాడు ఆల్రెడీ మెన్షన్ చేశాడు 60, అంటే 6 CGPA కన్నా ఎక్కువే ఉండాలి మీకు. ఓకే. 10% అయిన తర్వాత పాస్ అవుట్ ఇయర్ పెట్టండి. తర్వాత ఇంటర్మీడియట్, 12th అంటే ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఎంత, ఇంటర్మీడియట్ పాస్ అవుట్ ఇయర్ ఎంత, గ్రాడ్యుయేషన్లో మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేశారు, లైక్ 10th ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ చేస్తాం, 10th డిప్లొమా అయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్, మీకు ముందే చెప్తున్నాను. ఓకే. సో 10th ఇంటర్మీడియట్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్, కొంతమంది బీటెక్ జాయిన్ అవుతారు, కొంతమంది డిగ్రీలో జాయిన్ అవుతారు, లైక్ BBA, BCom, BCA, BSc. ఓకేనా. సో ఆ కోర్సెస్లో జాయిన్ అవుతారు. ఓకే. సో మీరు ఇక్కడ ఏ కోర్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు BA, అదర్ అని ఉంది కదా, అదర్ మీద క్లిక్ చేయండి. ఓకే. మీరు బీటెక్ అయితే డైరెక్ట్ బీటెక్ మీద, BBA అయితే BBA మీద, BCom అయితే BCom మీద, BCA అయితే BCA మీద, BSc లేదు ఇక్కడ. సో మీరు BSc అదర్లో క్లిక్ చేయండి. ఇక్కడ రాయొద్దు, అదర్ మీద క్లిక్ చేయండి అంతే. ఎందుకంటే ఇక్కడ ఇఫ్ అదర్స్ అని మెన్షన్ చేశారు కదా మీరు, ఇప్పుడు ఇక్కడ రాయాలి BSc అని లేదా BA అని. ఓకే. గ్రాడ్యుయేషన్ పాసింగ్ ఇయర్, పాస్ అవుట్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారో రాయండి, పర్సంటేజ్ ఎంతో రాయాలి. ఓకే. MBA కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, మోస్ట్ ప్రాబబ్లీ మీరు MBA యూనివర్సిటీ నేమే రాయండి. ఓకే. ఏ యూనివర్సిటీయో మీరు మెన్షన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మేజర్ 1 స్పెషలైజేషన్, MBA స్పెషలైజేషన్లో మేజర్ 1 ఏం చేశారు, లైక్ మీరు అంటారు కదా నేను MBA ఫినాన్స్ అండ్ HR చేశానండి, లేదంటే ఫినాన్స్ అండ్ మార్కెటింగ్ చేశానండి, HR అండ్ ఫినాన్స్ చేశానండి, ఆపరేషన్స్ చేశానండి అంటూ ఉంటారు కదా. సో మీకు మెయిన్ మీరు చేసిన స్ట్రీమ్ ఏంటో ఫస్ట్ 1 ప్రయారిటీ 1 అది మెన్షన్ చేయండి ఇక్కడ, లైక్ మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఆపరేషన్స్, సప్లై చైన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ అనలిటిక్స్. అదర్స్ అనే ఆప్షన్ ఇచ్చారు, యూ కెన్ మెన్షన్, అక్కడ క్లిక్ చేసి అదర్స్ మీద రాయొచ్చు మీరు. ఓకే. అండ్
ఎంబీఏ స్పెషలైజేషన్ మేజర్ 2 ఫర్ డ్యూయల్ స్పెషలైజేషన్స్ ఎవరైతే 2 చేశారో అంటే మార్కెటింగ్ అండ్ ఫినాన్స్ కానీ హెచ్ఆర్ అండ్ ఫినాన్స్ కానీ చేసిన వాళ్ళు మాత్రమే చేయండి. సింగిల్ చేసిన వాళ్ళు మేజర్ 1 పెడితే సరిపోతుంది, ఎందుకంటే దీనికి స్టార్ మార్క్ లేదు కాబట్టి. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచో 3 ఇయర్స్ నుంచో ఓన్లీ 1 డొమైన్ మీద మాత్రమే స్పెషలైజేషన్ చేస్తున్నారు ఎంబీఏ. సో ఫస్ట్ 1 మీరు క్లిక్ చేసుకుంటే సరిపోతుందమ్మా, ఓకేనా. అండ్ ఎంబీఏ పాస్ అవుట్ ఇయర్ ఏంటో రాయండి, ఎంబీఏలో మీకు పర్సంటేజ్ ఎంత వచ్చిందో రాయండి, కరెంట్ బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉన్నాయా, ఎస్ ఆర్ నో. వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ డ్రైవ్కి మీరు పార్టిసిపేట్ చేసే టైంకి ఒక్క బ్యాక్లాగ్ కూడా ఉండడానికి వీల్లేదని గుర్తుంచుకోండి, ఓకే. ఎనీ గ్యాప్ బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ ఇయర్స్, ఎస్ ఆర్ నో. అదే చెప్పాను కదా ఇందాక 10th ఇంటర్మీడియట్కి డిగ్రీకి బీటెక్, డిగ్రీకి పీజీకి మధ్యలో ఏమన్నా గ్యాప్స్ ఉన్నాయా అని నేను చెప్పాను కదా. రెగ్యులర్ మాత్రమే అప్లై చేసుకోండి. సో నో ఆబ్వియస్లీ, ఓకే. ఇఫ్ ఎస్ హౌ మెనీ ఇయర్స్, ఒకవేళ ఉంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉందో కూడా మెన్షన్ చేయాలి మీకు అక్కడ, ఓకే. ఇక్కడ మీ ప్రొఫైల్ని సబ్మిట్ యువర్ రెజ్యూమ్ అని ఉంది. మీ రెజ్యూమ్ని దీంట్లో సబ్మిట్ చేయండి. లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ విత్ యువర్ కలర్ ఫోటోగ్రాఫ్తో రెజ్యూమ్ అప్లోడ్ చేయండి, ఓకే. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు పీడిఎఫ్ ఫైల్లో మాత్రమే సబ్మిట్ చేయడానికి చూడండి, ఓకేనా. అండ్ ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ ఇవ్వండి, డిక్లరేషన్ అంటామన్నమాట, అగ్రీ అని పెట్టండి అండ్ సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్. గాయ్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఓకే. మీరు డైరెక్ట్గా క్లిక్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ జాబ్స్ కానీ ఏ కోర్స్ రిలేటెడ్ అయినా సరే ఫాలో అవర్ ఛానల్ అండ్ విల్ గివ్ యూ ద అప్డేట్. థ్యాంక్ యూ గైస్.